ఈ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరూ పండుమిరపకాయ పచ్చడి అయితే పడతారు కదండి. ఇక్కడ నేను వచ్చేసి పండుమిరపకాయలు అయితే 1 కేజీ వరకు అయితే తీసేసుకొని దానిలోకి వచ్చేసి కేజీ పండుమిరపకాయలలోకి 1/2 కేజీ చింతపండు, అదేవిధంగా కొంచెం మెంతులు, కొంచెం అల్లం ముక్క, కొంచెం బెల్లం ముక్క, అదేవిధంగా కొంచెం వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు పండుమిరపకాయలన్నీ పొడి క్లాత్ అయితే తుడిచేసుకున్న తర్వాత తొడాలు తీసి ఈ విధంగా అయితే రోట్లో కొంచెం వేసి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని దంచేసుకోవాలి. అలాగే పండుమిరపకాయలన్నిటిని కూడా మనం రోట్లో ఈ విధంగా దంచేసుకొని తర్వాత అయితే మెంతుల్ని దంచుకొని మనం దంచి పక్కన పెట్టిన పండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లము, అదేవిధంగా బెల్లము, వెల్లుల్లిపాయలు కూడా మొత్తం దంచేసుకొని ఈ పండుమిరపకాయలు కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత అయితే చింతపండు వచ్చేసి రోట్లో వేసి కొంచెం ఉప్పు, అదేవిధంగా కొంచెం మనం దంచి పక్కన పెట్టిన పండుమిరపకాయలను అయితే వేసి దంచేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకొని నూనెని అయితే వేడి చేసి చల్లార్చింది అయితే తీసుకోవాలి. సో మనం ఏ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఆ డబ్బాలో వచ్చేసి కొంచెం నూనె అయితే యాడ్ చేసేసి ఈ పండుమిరపకాయ పచ్చడి అయితే దానిలో వేసేసి పైన కూడా నూనె వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత అయితే మనం 3 రోజుల తర్వాత దీన్ని చూసుకొని తాలింపు పెట్టుకొని తినడమేనండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా వీడియోని అయితే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా స్టోర్ చేసేసుకోండి. 3 రోజుల తర్వాత అయితే మొత్తం కలిసి తిప్పేసుకొని మనకి ఎంత కావాల్సో అంతా తీసి తాలింపు వేసుకుంటామేనండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.